Hello friends, welcome back to my Malaysia trip series. Today మా డే 3లో అనమాట. వీఆర్ ఎక్స్ప్లోరింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఇన్ కోలాలంపూర్. అదే బట్టు కేవ్స్. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం అనమాట. క్యాబ్లో హోటల్ నుండి ట్రావెల్ అయ్యి ఫైనల్గా బట్టు కేవ్స్కి అయితే రీచ్ అయ్యాం. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా కలర్ఫుల్గా స్పిరిచువల్గా ఉంటుంది. బిగ్ మురుగన్ స్టాట్యూ ఆల్రెడీ ఇక్కడ నుంచే మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా మ్యాజెస్టిక్గా అనిపిస్తుంది. సో ఈ లార్డ్ మురుగన్ గోల్డెన్ స్టాట్యూ వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట. వరల్డ్స్ టాలెస్ట్ స్టాట్యూ అనమాట ఇది. దట్టు గోల్డెన్ స్టాట్యూ, గోల్డ్ కవరింగ్ ఉంటుంది. సో హైట్ వచ్చేసి 42 మీటర్స్ ఉంటుంది అనమాట నియర్లీ. అంటే ఆల్మోస్ట్ 15 to 16 ఫ్లోర్స్ బిల్డింగ్తో ఈక్వల్ అంట. ఈ స్టాట్యూని 2006లో కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్ 250 టన్స్ ఆఫ్ స్టీల్ అండ్ 300 లీటర్స్ ఆఫ్ గోల్డ్ పెయింట్ యూస్ చేశారంట. సో డివోర్స్కి మురుగన్ అంటే కరేజ్ అండ్ విజ్డమ్ సింపుల్ కదా. ఈ స్టాట్యూ దగ్గర నుంచి ఉంటే మనకి ఒక ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో డివోషనల్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇలా ఉంటుంది. మనం ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే 272 స్టెప్స్ ఉంటాయి. స్టాట్యూ పక్కన కలర్ఫుల్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. టోటల్ 272. మొత్తం రెయిన్బో స్టెప్స్ అంటారు వీటిని. అంటే మొత్తం అంతా రెయిన్బో కలర్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్టెప్స్ వచ్చి 2019లో కలర్ఫుల్గా పెయింట్ చేశారు. రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్ షేడ్స్లో చాలామంది ఫొటోస్ అయితే దిగుతారనమాట ఇక్కడ. ఇది ఒక మెమరబుల్ లొకేషన్ అనమాట. సో వీళ్ళైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యారు కాబట్టి ఇంకా అక్కడ ఎవరు రాలేదు. ఫస్ట్ వీళ్ళే అంట. సో లోపల టెంపుల్లో పూజ చేయడానికి వీళ్ళకైతే బనానాస్ ఇచ్చారు తీసుకెళ్ళమని పైకి. సో వాటిని మోసుకుంటూ ఎక్కలేక ఎక్కుతున్నారనమాట. సో కొంచెం ఎక్కి కొంచెం ఆగి అలా వెళ్తున్నారు. వీళ్ళు ఎక్కడమే 270 స్టెప్స్ కష్టం అంటే మళ్ళీ వీళ్ళకి ఒక లగేజ్ కదా. వీళ్ళైతే దాన్ని తీసుకెళ్ళడానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. సో కొంచెం స్లోగా వెళ్ళిన వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్టెప్స్ నుంచి ఇట్లా చూస్తే సిటీ వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. ట్రీస్, గ్రీనరీ, కలర్ఫుల్ అట్మాస్ఫియర్ సూపర్గా కనిపిస్తుంది అనమాట. సో ఎలా అయితేనే ఫైనల్గా టాప్కి అయితే రీచ్ అయ్యారు. ఇంకా అందరికీ చెప్పాలని ఒక పీస్ఫుల్ ఫీలింగ్ ఇది. కేవ్లో న్యాచురల్గా రాక్ ఫార్మేషన్ అయి ఉంటాయి అన్నమాట. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ లైమ్ స్టోన్ రాక్స్ అనేవి. సీలింగ్ హైట్ వచ్చి ఆల్మోస్ట్ 100 మీటర్స్. చాలా పైకి టాల్గా ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది. ఇన్సైడ్ కేవ్లో అయితే లార్డ్ మురుగన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడైతే అందరూ పూజ చేస్తున్నారు కాబట్టి నుంచొని చూస్తున్నారు. మీరు కూడా చూసండి. రాక్స్లో లైట్ అండ్ షేడ్ చాలా బ్యూటిఫుల్గా ప్లెయిన్గా అవుతాయి అన్నమాట. మొత్తం ఇదంతా న్యాచురల్ ఆర్కిటెక్చర్లా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ టెంపుల్ దగ్గర నుంచి పైకి వెళ్తే కొంచెం ఇట్లా ఉంటుంది అనమాట. ఇంక ఇదే కేవ్స్ ఎండింగ్ అనమాట. ఇక్కడ నుంచి పైన ఇలా కొంచెం ఓపెన్ ఉన్నది. ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత కింద ఇక్కడ నుంచి టెంపుల్ కనిపిస్తుంది చూడండి. అక్కడే ఇప్పుడు పూజ జరిగింది.
వచ్చేస్తాడు. అండ్ ఇప్పుడు బయటకొచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం పక్కకి ఇంకో రూట్ ఉంటదనమాట. కేవ్స్ అదే బట్టు కేవ్ లోపలికెళ్ళడానికి. మనకక్కడొచ్చి 2 ఉంటాయి. ఒకటి రామాయణం గురించి ఉంటది ఆ కేవ్‌లో. మనకిలా 2 కేవ్స్ అయితే ఉంటాయి. మెయిన్ టెంపుల్ కేవ్ పక్కనైతే ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటది. అదే రామాయణ కేవ్. ఎంట్రన్స్‌లోనే ఇక్కడ ఇలా లోపలికైతే ఎళ్ళాలనమాట. మనకిక్కడ ఎంట్రీ టికెట్ అయితే తీసుకుంటారు. అంటే మన భాషలో చెప్పాలంటే ₹100 అనమాట ఎంట్రీకి. బొమ్మలు అనుకుంటా. ఆహా. ఇది తీసుకుని చెప్తా. ఇది షణ్ముఖుడిది. ఆహా.
సరిపోతుంది. మిమ్మల్ని తీస్తున్నాను నేను వీడియో. ఆహా. ఆ. ఆ. పెద్దకా కాదు లేదు, నాతో దిగడానికి ఇష్టం లేదండి ఇది. కాదు లేదు కదండి బాట్స్. ఎంత పెద్దగా ఉన్న కొండ. బిగ్గెస్ట్కి ఏమంటున్నాను మంచి కుటుంబం వస్తున్నారు ఆల్రెడీ, మిమ్మల్ని తీస్తా. ప్రీతి వీడియోలో మీరే ఉంటారు. మహారాజు చాలా ఇష్టం. సూపర్ వస్తున్నారు మీరు అసలు వీడియోలో. వస్తున్నారు, చేస్తా, మిమ్మల్ని వీడియో తీస్తా. అప్పట్లో ఇలా కేవ్స్లోనే హ్యూమన్స్ ఉండేవాళ్ళు. అవి హ్యూమన్ కేవ్స్ అనుకుంటారు, లైట్స్ పెట్టారు. నేను రాలేదులే. మొత్తం ఇక్కడ రామాయణం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటదనమాట. మొత్తం రామాయణంలో ఉన్న సీన్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుంటాయి. ఇక్కడ కేవ్ లోపలికి వెళ్ళగానే మనకు కలర్‌ఫుల్ లైట్స్, వాల్ పెయింటింగ్స్, స్టాచ్యూస్ మొత్తం రామాయణం స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అక్కడ స్టాచ్యూస్ అన్నీ ఉంటాయి. స్టెప్ బై స్టెప్‌గా రామాయణాన్ని ఇలాగా చేసి ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట ఇదంతా. మొత్తం ఇక్కడ రామాయణం రాయడం, వనవాసం సీన్స్, అలాగే గోల్డెన్ డియర్ గురించి, అలాగే కిడ్నాపింగ్ సీన్, హనుమాన్ ఓషన్ని క్రాస్ చేయడం, అలాగే హనుమాన్ సంజీవనని తీసుకురావడం, రాముడిది రావణుడిది యుద్ధము, మొత్తం ఇంక ఇట్లా స్టోరీ అంతా ఇట్లా స్టాచ్యూస్లా ఇక్కడ చేసి పెట్టారనమాట. స్టాచ్యూస్ అన్నీ కలర్ఫుల్ లైట్స్ అట్లా హైలైట్ చేస్తూ వచ్చారు. మనం లోపల నడుస్తూ ఉంటే మొత్తం రామాయణం స్టోరీని చూస్తున్నట్టే ఉంటుంది. మొత్తం ఇంగ్లీష్లో ఇక్కడ నేరేషన్ బోర్డ్స్ అయితే పెట్టారనమాట. సో ఫారినర్స్కి అందరికీ కొంచెం ఈజీగా అర్థం అవుతుంది అనమాట. బట్టలు చెప్పులు పట్టుకొని కానిస్తాను మీకు తీసాను ఆల్రెడీ. వాళ్ళకి అలాగే వెళ్ళడం అక్కడ రావాలన్నప్పుడు ఆ రూపంలో వచ్చి అక్కడికి వెళ్ళి ఫోటో తీద్దామా? నడవండి పైకి వెళ్దాం. నెక్స్ట్ ఇంకో కేవ్లో ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని కొన్ని గాడ్ స్టాచ్యూస్ అయితే ఉంటాయి అన్నమాట. సపరేట్ రూమ్స్లా అనిపించింది నాకు ఈ కేవ్లో. ఇదైతే అందరు కేవ్ లుక్ అనమాట. మొత్తం అంతా ఇలా కలర్ఫుల్గా మొత్తం కలర్ఫుల్ లైటింగ్స్ అయితే పెట్టారు. సో బట్టు కేవ్ టాప్లో నుంచి కోలాలంపూర్ సిటీ అంతా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది విత్ గ్రీనరీ అండ్ టాల్ బిల్డింగ్స్ అండ్ కలర్ఫుల్ స్టెప్స్. ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. సో అసలు ఈ బట్టు కేవ్స్ గురించి ఒక క్విక్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఈ బట్టు కేవ్స్ నేమ్ వచ్చింది నియర్ బై బట్టు రివర్లో ఉంటుంది అనమాట. సో 19th సెంచరీలో ఇండియన్ తమిళ్ రీడర్స్
ఇక్కడికి వచ్చి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారంట. సో 1819స్లో ఫస్ట్ మురుగన్ టెంపుల్ బిల్డ్ చేశారు ఇన్సైడ్ కేవ్స్లో. ప్రతి ఇయర్ జనవరి ఫిబ్రవరిలో థైపూసం ఫెస్టివల్ అయితే ఇక్కడ జరుగుతుంది. సో చాలామంది ఈ ఫెస్టివల్ కోసం అయితే వస్తూ ఉంటారంట. సో ఫ్రెండ్స్, ఇది డే 3లో మలేషియన్ ట్రిప్ అనమాట. బట్టు కేవ్స్ ఎక్స్పీరియన్స్, కలర్ఫుల్ 272 స్టెప్స్, టాలెస్ట్ మురుగన్ స్టాట్యూ, న్యాచురల్ బ్యూటిఫుల్ కేవ్స్, రామాయణం స్టోరీ క్యావ్ స్టాట్యూస్ అండ్ అమేజింగ్ వ్యూస్, ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్. మాకైతే పర్సనల్గా చాలా బాగా అనిపించింది. ఒక సైడ్ కల్చరల్ అండ్ హిస్టరీ, ఒక సైడ్ డివోషనల్ ఎక్స్పీరియన్స్, ఒక సైడ్ టూరిజం బ్యూటీ, మొత్తం కలిపిన వ్లాగ్ అయితే ఇది. ఇంకా ఇదే లాస్ట్ ప్లేస్ మలేషియాలో వాళ్ళు చూసింది. ఇంకా నెక్స్ట్ అయితే రిటర్న్ అయిపోయారు అనమాట. ఈ ఫ్రెండ్ రావు దగ్గర వచ్చి నేను మీతో పాటు ఉంటానని చెప్పాడు. నువ్వు వాలి సుప్రియుడు అందరూ అందరూ చూసాను చెప్తారు. ఇదేమో మన లంకలో ఇద్దరు ఏరియలు ఉంచుకున్నారు, కుంభకర్ణులు లేపుతున్నారు అందరూ కలిసి వెళ్తున్నాడు కూడా. నాకు తెలిసి హోంవర్క్స్ కోసం అయితే అవుకున్నట్టు ఉన్నారండి, పడుకోవడం కోసం. కొన్ని కోట్ల సంవత్సరాలు రాళ్ళు ఉంటాయి ఇవన్నీ నుంచి. అది చూడండి, చివరిలో గుడిలో పడుకునే ఇంకోటి అయ్యింది. లోపల వినాయకుడు సో మలేషియన్ ట్రిప్లో ఇదే లాస్ట్ వ్లాగ్ అనమాట. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.